Hey guys, welcome back to my channel. సేమియా టమాటో బాత్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది లంచ్ బాక్స్ రెసిపీగా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్తో టమాటా బాత్ చేస్తాం కదా, ఆ రైస్ బదులుగా నేను సేమియా తీసుకున్నాను. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందనేది కమెంట్లో చెప్పండి. ఆగండి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో కామెంట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు సేమియా తీసుకుంటున్నానండి, అందుకని ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఒక 8 వెల్లుల్లి రేకులు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, ఒక 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్క, ఒక 2 యాలకులు, అదేవిధంగా ఒక 4 లవంగాలు తీసుకున్నానండి. ముందు పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మీడియం సైజ్ అయితే 3 టమాటాలు యాడ్ చేసుకోండి, బిగ్ సైజ్ అయితే 2 టమాటాలు యాడ్ చేసి బాగా వేగనివ్వండి. టమాటాని మనం గరిటతో ఇలా అంటే మెత్తగా చూసారుగా, అలా అయితే కనుక అప్పుడు స్టవ్ ఆపేసి మీరు చల్లారనిచ్చి దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోండి. నేను 1 కప్పు సేమియా తీసుకుంటున్నానండి, దానికి ఒక 3 నుంచి 4 కప్పులు వాటర్ పెట్టి బాయిల్ అవ్వనివ్వండి. దానిలో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి సరిపడినంత సాల్ట్ కూడా వేసి అప్పుడు సేమియాని వేసేయండి. ఇది రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, సేమియా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఉంచిన తర్వాత నీళ్ళన్నీ కూడా మీరు స్ట్రెయిన్ చేసేసుకోండి. చేసిన తర్వాత వెంటనే చల్లటి నీళ్ళలో వేసేయండి. మీరు వడపోసైనా వేసుకోవచ్చు, డైరెక్ట్గా వేడి నీళ్ళలోంచి తీసి చల్లటి నీళ్ళలోనైనా ఇలా వేసేసి మీరు వెంటనే ఆ చన్నీళ్ళు కూడా వంపేయండి. సేమియా కనుక అలా నీళ్ళలో ఉండిపోతే నీళ్ళన్నిటిని కూడా సేమియా పీల్ చేసుకుంటుంది, టేస్ట్ పోతుంది అప్పుడు. అందుకని వెంటనే చన్నీళ్ళలో వేసి ఆ చన్నీళ్ళు కూడా వెంటనే వంపేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనం టమాటా ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదండి, అది వేయండి. వేసిన తర్వాత మీకు రుచికి తగినంత కారం, అదేవిధంగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి నూనె తేలేంత వరకు ఈ పేస్ట్ని వేయించండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియా ఉంటుంది కదండి, ఆ సేమియాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఆ మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. సేమియా ఎప్పుడు కూడా చాలా కొంచెం గట్టిగా ఉండాలండి, ఎందుకంటే టమాటా పేస్ట్ ఇందులో వేసిన తర్వాత ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. మొత్తం మీద 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి సేమియా వేసిన తర్వాత స్టవ్ ఆపేసి మీరు డిష్ అవుట్ చేసుకోండి. ఇది మీకు లంచ్ బాక్స్ రెసిపీగా చాలా బాగుంటుందండి. లెమన్ వేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు రైతాతో కూడా తినొచ్చు.